నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము కొన్ని సామాన్యమైన యోగాలు, అలాగే ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాం జనరల్గా. అలాగే కొన్ని ఎవరి లగ్నానికి వారికి చెప్పుకున్నట్టయితే వారికి కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వటం లేదు ఏంటి అనేది కూడా పరిశీలించుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మనము లగ్నాల వారీగా కూడా కొన్ని వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. వరుసగా మేషలగ్నం నుంచి మీనలగ్నం వారి వరకు కూడా వారికి ఎటువంటి స్వభావాలు, యోగాలు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పర్సనల్గా కొన్ని మగవారికి, కొన్ని ఆడవారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాన్యంగా కలిపి కొన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అలాగే పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఆఫ్లైన్ కూడా కన్సల్టేషన్ ప్రారంభించడం జరిగింది. మనము మోహన్ నగర్, కొత్తపేట ఎందు. కాబట్టి మార్నింగ్ 10 to 1 విత్ ఆర్ వితౌట్ అపాయింట్మెంట్ రావచ్చు. కాబట్టి ఫోన్ చేసినట్టయితే మనము వాళ్ళకి లొకేషన్ కూడా షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గత 2 నెలలుగా మనము ప్రారంభించడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు దీన్ని వినియోగించుకోవచ్చు. మరి ఎక్కడైనా మన ఇండియాలో కానివ్వండి, అలాగే వివిధ దేశాలు, మనకి అమెరికా, కెనడా నుంచి కాల్స్ అవి వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ వారికి కూడా మనము ఆన్లైన్ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇక్కడ వారు యథావిధిగా ఆన్లైన్ కూడా కన్సల్టేషన్ వినియోగించుకోవచ్చు. అలాగే వాస్తుపరమైన అంశాలు, అలాగే జ్యోతిష్యపరమైన అంశాలు, ముహూర్త భాగము, అలాగే వివాహ పొంతన, ఇవన్నీ కూడా మనం చూడటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి జ్యోతిష్య సేవలన్నీ కూడా వినియోగించుకోవచ్చు వారికి తగ్గట్టుగా. కాబట్టి ఈ వీడియోలో మనము మేషలగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని వారికి సంబంధించిన యోగాలు, అంటే ముఖ్యంగా ఇది అందరికీ కనెక్ట్ అవుతుందని కాదు, కేవలం మేషలగ్న జాతకులు ఎవరైతే వారికి పుట్టిన సమయము, అలాగే తేదీ, మనకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుస్తుందో వాళ్ళకి నిర్ధారణ చేసుకుని మనకి మేష లగ్నము. అలాగే కొంత మేష రాశి వారికి కూడా ఇటువంటి యోగాలే కొన్ని ఉంటాయి. కానీ మనము లగ్నాత్తు తీసుకుంటాం కాబట్టి ఆ గ్రహాలు, ఆ యోగాలు అనేవి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మేషలగ్నంలో జన్మించిన వారికి, అంటే ఆ జాతకులు ఎవరైతే మేషలగ్నంలో జన్మిస్తారో వారికి 4th and 5th లార్డ్స్ ఎవరైతే రవి, చంద్రుడు రవి కలయిక చేత వీరికి ఇక్కడ రాజయోగం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఎప్పుడైనా సరే చూసుకోండి, కేంద్ర కోణాధిపతుల కలయిక విశేషమైన యోగం ఇస్తుంది ఇక్కడ. కాబట్టి 4th, 5th, 7th, 9th, అలాగే 9th, 10th ఇవి కేంద్ర కోణాల కలయిక కాబట్టి వీరికి రాజయోగం కలుగుతుంది అని మనము చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మేషలగ్నం వారికి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు ఇబ్బంది పెడతాడు, మారకుడు కూడా. కాబట్టి ఇది కూడా మనం ఏ దశ నడుస్తోంది, వారు ఎక్కడ ఉన్నారు, సప్తమాధిపతి, ద్వితీయాధిపతి అయిన శుక్రుడు అనేది కూడా మనము పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 10 నందు ఉంటే కనుక ఇక్కడ ఇబ్బంది పెడతాడు అని చెప్పని మనకి చెప్పడం జరిగింది. అంటే దశమంలో ఉన్నట్టయితే ఇక్కడ మారకం జరుగుతుంది, మకరంలో ఉన్నట్టయితే అని మనకి చెప్పారు. అలాగే గురు శనుల కలయిక చేయి కూడా రాజయోగం సంభవిస్తుంది అన్న. వీరిద్దరూ కలిసినప్పుడు కూడా, అంటే ఇక్కడ భాగ్యాధిపతి, దశమాధిపతి, ఇది కూడా రాజయోగం కలుగుతుంది అని మనకి చెప్పడం జరిగింది. అలాగే కుజుడు బుధునితో కలిసి ఉన్న ఆ దశాంతర దశల్లో కొంత ప్రమాదాలు లేదా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ లగ్నాధిపతి, తృతీయాధిపతి, ఆయనకి షష్టాధిపత్యం కూడా వచ్చింది, ఈయనకి అష్టమాధిపత్యం కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ అష్టమాధిపత్యం, లగ్న తృతీయాధిపత్యం, ముఖ్యంగా ఇక్కడ అష్టమాధిపత్యం వల్లే ఈ అనారోగ్య సూచనలు కూడా ఇక్కడ కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. అలాగే మేషలగ్నం వారికి సాధారణంగా స్ఫోటకాలు, వ్రణాలు, శస్త్రపీడలు కూడా జరుగుతాయి. కొన్ని దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. వ్రణాలు, కొన్ని అంటే కురుగులు లాంటివి రావటము, స్ఫోటక మచ్చలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు వ్యయమునందు శుభుడగుడు, ఇక్కడ చూసుకున్నట్టయితే ఉచ్చక్షేత్రంలో ఉంటాడు కాబట్టి కొంత పర్వాలేదు అని మనం చెప్పవచ్చు.
అలాగే ఇతర లగ్నముల వారికి ద్వితీయాధిపతి వ్యయంలో ఉండటం అంత యోగవంతం కాదు, వీరికి పర్వాలేదు అని మనం చెప్పవచ్చు. అంటే అక్కడ శుక్రుడు ఉచ్చస్థితిలో పొందుతారు మీనరాశిలో, కాబట్టి పర్వాలేదు, మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కుజుడు ద్వితీయంలో గురు శుక్రులతో కలిసిన యోగకారకుడు అవుతాడు అని చెప్పని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తృతీయ షష్టాధిపతి కుజుడు ఈ లగ్నానికి, కానీ గురు శుక్రులతో కలిస్తే యోగకారకుడు అవుతాడు. అలాగే కుజుడు 3లో గురు శుక్రులతో కలిస్తే ఎటువంటి యోగమో ఇవ్వకపోగా ఆ దశాంతర దశల్లో రుణబాధలు, అపార్థాలు, మానసిక ఒత్తిడులు, రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు అనేదే ఇక్కడ ముఖ్యం. యోగము వస్తుందా లేదా, ఒక్కొక్కసారి మనల్ని అడుగుతూ ఉంటారు, వీరు వారు కలిసి ఉన్నారండి, ఇక్కడ ఉన్నారండి, మాకు ఆ యోగం ఉందా లేదా అంటారు. అంటే ప్రతిసారి ఎక్కడ కలిసినా సరే ఆ యోగం ఇస్తుందా అనేది అక్కడ ముఖ్యం కాదు. ఆ స్థానం ఏమిటి, ఆ గ్రహం యొక్క బలం ఏమిటి, అక్కడ ఎవరెవరు ఏ ఏ ఆధిపత్యాలు వచ్చాయి, ఎవరెవరు కలిశారు, ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అపార్థాలు, మానసిక ఒత్తిడులు, రోగాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కుజుడు 4లో గురునితో కలిసినట్టయితే ఇక్కడ రాజయోగం వస్తుంది, యోగకారకుడు అవుతాడు అని కూడా ఉంది. అలాగే కుజుడు 5లో ఉన్న తన దశలో యోగిస్తుంది అని, 5 అంటే మిత్రక్షేత్రమే, ఇక్కడ సింహంలో ఉన్నట్టయితే యోగిస్తుంది అని మనం చెప్పవచ్చు. గురుడు 11లో గురుదశ యోగం చేయును అని చెప్పి, యోగం చేయదు, కలగజేయదు. ఎందుకంటే ఇక్కడ 11 వచ్చేటప్పటికి మరి శనిక్షేత్రం అవుతుంది కుంభంలో, కాబట్టి ఇబ్బంది పడతాడు. కుజ శుక్రులు కలిసి 7లో ఉన్న స్వార్జిత భాగ్యము, స్వల్పధనము అని చెప్పని ఉన్నది. అంటే ఇక్కడ లగ్న ద్వితీయాధిపతి, సప్తమ అష్టమాధిపతి. లగ్న ద్వితీయాధిపతి కొంచెం పర్వాలేదు, కానీ సప్తమ అష్టమాధిపతులు కలిసి ఉండటం అనేది అంత మంచిది కాదు. కుజుడు అష్టమ స్థానంలో స్వక్షేత్రం అయినప్పటికీ యోగమును కలుగజేయడు. ఇదే స్థానంలో రవిచంద్రులతో కలిసినప్పుడు యోగించును. ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్టయితే అష్టమంలో ఉండటం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు, వీరికి వైవాహిక సమస్య అంటే వివాహానంతరము కొంత సంతానపరమైన సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టే మనకి ముఖ్యంగా ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎటువంటివి అనేది మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తీసుకుని షష్టంలో, అష్టమంలో, వెయ్యిల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే భాగ్యస్థానంలో రవి, కుజ, గురు, శుక్రులతో కలిసి ఉండగా శని సప్తమ స్థానమునందున్న కుజదశ విశేషంగా యోగిస్తుంది అని మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ భాగ్యస్థానంలో అంటే మనకి వచ్చి ధనుసు రాశిలో రవి, కుజ, గురు, శుక్రులతో కలిసి ఉండగా శని సప్తమ స్థానమునందు ఉన్నప్పుడు కుజదశ యోగిస్తుంది. లగ్నమందు రవి శుక్రులుండి గురు వీక్షణ పొంది ఉన్న శుక్రమహర్దశ యోగిస్తుంది అని మనకి చెప్పబడింది. శుక్రుడు గురు నుంచే చూడబడిన శుక్రదశ అవయోగము, రవి గురు నుంచే చూడబడిన రాజయోగము. అంటే ఇక్కడ మనకి లగ్నానికి 159 లార్డ్స్, వీరు చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీరితో కలిసి ఉన్న దశలు కూడా మనకి కలిసి వస్తాయి. యోగకారకులు ఎవరు ఆ లగ్నానికి అనేది మనం పరిశీలించుకోవాలి. లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడు యోగకారకులు. తర్వాత రాజయోగం ఎవరెవరు ఇస్తారు ఏమిటి, అలాగే ఆధిపత్య శుభులు ఎవరు, ఆధిపత్య పాపులు ఎవరు అనేది చూసుకోవాలి. అలాగే రవి, బుధ, శుక్రులు లాభస్థానంలో ఉన్న ఆ దశల్లో రాజయోగములు, అదృష్టములు పట్టును అని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, ద్వితీయాధిపతి ఇక్కడ షష్టాధిపతి అయిన బుధుడు, ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు, రవి ఇక్కడ కలిసి లాభస్థానంలో ఉన్నప్పుడు వీరికి మంచి రాజయోగం కలుగుతుంది అని చెప్పారు కుంభంలో ఉన్నప్పుడు. రవి మేషమందు, చంద్రుడు కర్కాటకమునందు ఉన్న రాజయోగం అన్నారు. రవి మేషరాశి అందు ఉచ్చలో ఉంటారు, చంద్రుడు కర్కాటకం స్వక్షేత్రం, కాబట్టి ఆ దశలు వీరికి యోగిస్తాయి అని మనం చెప్పవచ్చు. అలాగే గురు, శుక్ర, రవులు దశమస్థానంలో ఉన్నప్పుడు వీరికి విశేషమైన యోగము, తీర్థయాత్రలు చేయటము, పుణ్యక్షేత్రాలు సందర్శన, గంగాస్థాన వృద్ధి, ఇవన్నీ కూడా వీరికి సిద్ధిస్తాయి. గురు, శుక్ర, రవి దశమస్థానంలో మనకి కేంద్రంలో హయ్యెస్ట్ కేంద్రం ఇది, కాబట్టి ఇక్కడ ఒక గ్రహం ఉండటం అనేది మంచిది. అలాంటిది 2-3 గ్రహాలు మంచి శుభగ్రహాలు యోగవంతమైనవి ఆ లగ్నానికి ఉన్నట్టయితే అవి మంచి చేస్తాయి. మళ్ళీ శుభగ్రహాలు ఉండటం అనేది మంచిది, శుభగ్రహాలకి ఆధిపత్యం రావటం అనేది మంచిది కాదు. పాపగ్రహాలకి ఆధిపత్యం మంచిది, పాపగ్రహాలు ఉండటం అనేది అంత మంచిది కాదు కేంద్రంలో. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుని
చెప్పాల్సి ఉంటుంది. ఇది మేషలగ్నం వారికి సంబంధించిన కొన్ని యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. అలాగే మేషలగ్నం వారి గురించి కొన్ని వీడియోలు చేసుకుందాం. తర్వాత వృషభం, మిథునం, మీనం, అలా మీనం వరకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సపరేట్గా లగ్నం వారీగా కొన్ని విషయాలు తెలుసుకునే విషయం మనం ప్రయత్నం చేద్దాం. అలాగే ఆడవారికి సంబంధించిన కొన్ని యోగాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంబైన్డ్గా కూడా కొన్ని యోగాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యక్తిగతంగా కూడా పరిశీలించుకోవాల్సిన వారు 9985078768కి వాట్సాప్ నెంబర్ ద్వారా సందర్శించి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవచ్చు. అలాగే వాస్తు, ముహూర్తము, జ్యోతిష్యానికి సంబంధించినవి అన్నీ కూడా, అలాగే ముఖ్యంగా వివాహ పొంతన, ఇటువంటి అంశాలన్నిటిని కూడా మనం పరిశీలించడం జరుగుతుంది. ఎవరికి కావాల్సిన జ్యోతిష్యపరమైన సేవలు, వాస్తుపరమైన సేవలు వారు వినియోగించుకోవచ్చు. ధన్యవాదాలు.